ఓకే అండి, దేవునామాన్ని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో మనము మొదటి అధ్యాయము కదా 1 నుండి 12 వచనాలు చూసాము. మనం దేవదూతలు తేరి చూసేటువంటి ఆ సంఘటన వరకు చూసాం. దేవదూతలు తొంగి చూస్తున్నారు అని కదా, అక్కడ వచనం వరకు చూసాం మనం. సో మనము మొదటి అధ్యాయము 1 నుండి 12 వచనాలు ధ్యానించినప్పుడు ఒక అద్భుతమైన కృప గురించి చూసాం. దేవుడు అనుగ్రహించినటువంటి కృప. ఏంటిది ఆ కృప అంటే, యేసుక్రీస్తు రిజరక్షన్ గురించి చూసాం. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థానం కారణంగా మనం తిరిగి జన్మించేటువంటి గొప్ప అవకాశాన్ని, రిబోర్న్ అయ్యేటువంటి అవకాశం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన స్వాస్థ్యాన్ని మన కొరకు రిజర్వ్ చేశాడు. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ వాడభారాన్ని, స్వాస్థ్యాన్ని మన కోసం భద్రపరచడం చూసాం. 4వ పాయింట్లో ఏం చేశాడు, మనకు ఆ కడవరి కాలంలో బయలుపరచబడు రక్షణను మన కోసం బయలుపరచడం చూసాం. అందుకోసం 5వ పాయింట్లో మనం రిజాయిస్, అందుకే ఆనందించాలని చూసాము. 6వది రిసీవింగ్ సాల్వేషన్, ఆయనకి ఇచ్చినటువంటి రక్షణను మనం ఎలా రిసీవ్ అవుతుకుంటున్నాం, ఆ చెప్పనసక్యం కానటువంటి ఆ రక్షణను ఆనందిస్తూ ఎలా ఆనందిస్తున్నాం, రక్షణలో ఎలా ఎదుగుతున్నాం అని చూసాము. సో తర్వాత పరిచర్య చేస్తున్నటువంటి ఆ సేవకులు రిపోర్ట్ చేస్తున్నారు, ఎలా రిపోర్ట్ చేస్తున్నారో చూసాం. అంటే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, దేవదూతలు అంటే మనకు అనుగ్రహింపబడినటువంటి కృపను, మనకు అనుగ్రహింపబడినటువంటి రక్షణను తొంగి చూడాలని ఆశపడుతున్నారు అనే విషయం దగ్గర మనం ముగించుకున్నాం 12వ వచనంలో. ఎక్కడ ముగించుకున్నాం? దేవదూతలు కూడా దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ అంతటిని చూడాలని ఆశపడుతున్నారంట. సో ఇక్కడ మీరు ఇక్కడ పై పరిచయం తగినట్లుగా ప్రవర్తించే బదులు ఆ కృపకు తగినట్లుగా ప్రవర్తించుట అనే టైటిల్ పెట్టుకోండి. ప్రస్తుతానికి కృపకు తగినట్లుగా ప్రవర్తించుట, కృపకు తగినట్లుగా ప్రవర్తించుట, పరిచర్య కాదు, కృపకు తగినట్లుగా ప్రవర్తించుట. ఇది నేను అంత పాతది చేశాను, ఇప్పుడు మార్చాను ఆ పదము. సో చూడండి. ఓకే, ఏంటిది కృపకు తగినట్లుగా ప్రవర్తించడం అంటే? కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? నిరీక్షణ కలిగి ఉండాలంట. ఎందుకు? దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి కృపను అనుగ్రహింప చేశాడు. ఆ కృప కొరకు మనం ఏం చేయాలంట? ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ కృపను సంపూర్ణంగా అనుభవించే విధంగా నిరీక్షణ కోల్పోకూడదు. ఇప్పటిదాకా సురేష్ మాట్లాడింది కూడా చాలా రిలేటెడ్ గా ఉంటుంది. చూడండి, ఎక్కడ కూడా పేతురు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు రక్షణ యొక్క ప్రాధాన్యత ఏంటి, రక్షణ యొక్క విలువేంటి, రక్షణ యొక్క అవసరత ఏంటి, రక్షణ కొరకు క్రీస్తు చేసినటువంటి కార్యాలేంటి, దేవుడు చేసినటువంటి విషయం ఏంటి, ఆ రక్షణ కొరకు అపోస్తులు సేవకులు ఎలాగ మనకు ఆ రక్షణ సువార్తను అందించారు అంటే, ఇక్కడ అంతా మాట్లాడుతుంది కృప. కృప అనేది దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ రక్షణ గురించి. అంటే మనము పొందబోయేటువంటి ఈ అద్భుతమైన రక్షణనంట దేవదూతలు కూడా తొంగి చూడాలనుకుంటున్నారంట. మరి కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఇంకా ఆసక్తి కలిగి ఉండాలి, మనకి ఇంకా నిరీక్షణ కలిగి ఉండాలి. దేవదూతలకి అంత నిరీక్షణ ఉంటే, దేవదూతలకి అంత ఆసక్తి ఉంటే, దేవదూతలే మనం పొందుకోబోయే కృప కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, మరి రక్షించబడే మనము, విశ్వాసులమైన మనము ఎంత నిరీక్షణ కలిగి ఉండాలనేది 13వ వచనంలో పేతురు నొక్కి చెప్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? మన మనస్సు అంట అను నడుము కట్టుకోవాలి. కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకోనుడి. దేన్ని? మనస్సును సిద్ధపరచుకోవాలా? నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారమై ఉండాలి. మీ కొరకు తేబడు ఆ కృప కొరకు చూడాలంట. యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూడం అంటే, యేసుక్రీస్తు రేపు ప్రత్యక్షమైనప్పుడు మనకు అంటే, ఇప్పుడు కృపలో లేమని కాదు, ఆల్రెడీ మనం కృపను పొందుకున్నాము. అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ కృపను మనం సంపూర్ణంగా అనుభవించబోతున్నాం. మన కొరకు అద్భుతమైనటువంటి ఆ కృపను నేరుగా తీసుకురాబోతున్నాడు. ఆ కృపను మనం చూడాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి చేరడం, యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ప్రవేశించడం, యేసుక్రీస్తు వచ్చి ఇచ్చేటువంటి ఆ రక్షణ అంటే రక్షణ అనే కృపను అద్భుతంగా సంపూర్ణంగా అనుభవించడానికి మనం ఎదురు చూడాలంట. మరి ఎంతమంది మనం అలా నిరీక్షణ కలిగి ఉంటున్నాం చెప్పండి? ఇంతకుముందు సురేష్ అంటే మనం ఏంది లైఫ్ లో ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, దేని కొరకు ఎదురు చూస్తున్నాం, ఏంటి మీ ఆశ ఏంటి, మీ కోరిక ఏంటి, మీ డిజైర్స్ ఏంటి, మీ తలంపులు ఏంటి, మీకు ఇవ్వబడిన రక్షణ కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? ఆ రక్షణను కాంక్షించాలి, ఆ రక్షణ కొరకు నడుము కట్టుకోవాలి, ఆ రక్షణ కొరకు నిబ్బరమైన బుద్ధిగలవారమై ఉండాలి. మనకు ఇవ్వబడుతున్నటువంటి రక్షణ అనే కృప కొరకు ఎదురు చూడాలి, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎంత అద్భుతమైన విషయం అండి. మరి ఆ నిరీక్షణ కోల్పోతే ఎలాగా? ఈ ఐక్య సంబంధమైన విచారాలు, ఈ జీవన సంబంధమైన విషయాలను పక్కన పెడదాం. మనకు ఒక అద్భుతమైన స్వాస్థ్యం అనుగ్రహించబడింది. దాని కొరకు యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు,
సేవకులను పంపించాడు, మనం తిరిగి జన్మించే ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, మనం రక్షణను ఆనందించే అవకాశం ఇచ్చాడు. ఇవన్నీ చూస్తున్నాం. చెప్పనసక్యం కానీ ఆ రక్షణను మనం స్వీకరించడానికి దేవుడు కృప చూపించాడు. అందుకే ఇలాంటి కృపను పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలే మన రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారంట. మన రక్షణ కొరకు తొంగి చూస్తున్నారంట, తేరు చూస్తున్నారంట. అలాంటిది రక్షణ పొందుకోబోయే మనకెంత ఉండాలండి నిరీక్షణ? ఆలోచించండి. అది కాబట్టి అంటే అదే చెప్తున్నాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి, ఈవెన్ దేవదూతలు తొంగి చూస్తున్నారు కాబట్టి, యేసుక్రీస్తు మన కొరకు గొప్ప కార్యం చేశాడు కాబట్టి, మనం తిరిగి జన్మింపజేశాడు కాబట్టి, మన కొరకు స్వాస్థ్యం ఏర్పాటు చేశాడు కాబట్టి, కడవరి కాలంలో మన కొరకు రక్షణను బయలుపరచబోతున్నాడు కాబట్టి, రక్షణ ఆనందాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి, మనం రక్షణ పొందుకోవడానికి దేవుడు ఎంతో కార్యం చేశాడు కాబట్టి, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు కాబట్టి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ అద్భుతమైన రక్షణను మనకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి, పరిచారకులు మన కొరకు ఉన్నట్టుగా సువార్తను అందించారు కాబట్టి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కొరకు సువార్త ప్రకటించడం ద్వారా మనకు తెలుపబడిన ఈ విషయం ఏంటంటే, ఈ సంగతుల విషయం అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు సువార్త ప్రకటించబడింది కాబట్టి ఏం చేయాలా? కాబట్టి అర్థమైందా? కాబట్టికి ఎన్నున్నాయి ముందు? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాయింట్ అర్థమవుతుందా మీకు? ఎన్నున్నాయి కాబట్టికి ముందు? ఇవన్నీ చేశాడు కాబట్టి. అప్పుడు మీ మనస్సు అనే నడుము కట్టుకొనుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. నిబ్బరంగా ఉండండి. చంచలులుగా ఉండకూడదు, స్థిరమైన బుద్ధి. మీ కొరకు ఆ తేవడు కృప కొరకు ఎదురు చూడండి. యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు కనిపెట్టుకొని ఉండాలి అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి అసలు. అరే ఎంత ఆనందించాలి అసలు, ఇంత గొప్ప కార్యం చేశావు ప్రభువా కాబట్టి, ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి. ఎన్ని కాబట్టిలు? దాదాపు 8-10 కాబట్లు మనం పైన ముందు చూడొచ్చు. ఒక కాబట్టి కాదు, ఇన్ని జరిగినాయి కాబట్టి, ఇంత చేశాడు కాబట్టి. సో దేర్ ఫోర్ ఏం చేయాలా? ఎదురు చూడండి. మీ రక్షణ కొరకు కనిపెట్టుకోండి, మీ రక్షకుని కొరకు కనిపెట్టుకోండి, ఆయన ఇచ్చే ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకోండి ఉండమని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. 14-16 వచనాలు చదువుతున్నాం. 14 నుండి 16 వచనాలు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడంట. కాబట్టి ఏంటి? కాబట్టి మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ అదే యేసుక్రీస్తు మీరు కొరకు మరణించి తిరిగి లేచాడు కాబట్టి, యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని తిరిగి జన్మింపజేశాడు కాబట్టి, యేసుక్రీస్తు మన కొరకు స్వాస్థ్యాన్ని భద్రపరిచాడు కాబట్టి, కడవరి కాలంలో యేసుక్రీస్తు మనకు రక్షణను బయలుపరుస్తాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి రక్షణను ఇస్తాడు కాబట్టి, ఆనందించడానికి రక్షణ ఇచ్చాడు కాబట్టి, సేవకుల ద్వారా మనకు అద్భుతమైన సువార్తను పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు కాబట్టి, ఈ రక్షణ మనం పొందుకుంటున్నప్పుడు ఆ రక్షణ అనుభవించడానికి దేవదూతలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు, తొంగి చూడాలనుకుంటున్నారు. కాబట్టి మీరేం చేయాలంట? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. అంటే చూడండి, రక్షణకు మనం పరిశుద్ధులై ఉండడం ఎంత ప్రధానమైన. రక్షణలో మనం ఉన్నాము అంటే ఎలా ఉండాలి? ఒకటి ఎదురు చూపు ఉంటే, నిరీక్షణ ఉంటే, రెండోది ఇక్కడ పరిశుద్ధులుగా ఉండమని పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలో చెప్తున్నాడు. ఎందుకంట ప్రభు పరిశుద్ధుడు గనక పరిశుద్ధంగా ఉండాలని వ్రాయబడింది లేఖనంలో. ఆయన పరిశుద్ధులని రాయబడింది. ఆయనలాగా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆజ్ఞాపూర్వకంగా రాయబడింది కనుక, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక విధేయులైన పిల్లల వలె ఉండాలి. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పిలిచినప్పుడు ఆయనకి ఏం చేయాలి? లోబడాలి, ఆయనకు విధేయత చూపించాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. క్రైస్తవులైనటువంటి మనందరి కర్తవ్యం, మనందరి ధర్మము ఆయన చెప్పినట్టు వినడమే. మరి పిల్లలు ఏం చేయాలి? విధేయత చూపించాలి. మనం పిల్లలమైతే మన తండ్రి చెప్పినట్టు వినాలి, మన ప్రభు చెప్పినట్టు వినాలి. ఆయన నచ్చినట్టుగా పరిశుద్ధంగా జీవించడానికి మనం సిద్ధపడి ఉండాలి. అన్ని విషయాలలో సమస్త ప్రవర్తన యందంట. అందుకేమన్నాడు? పూర్వపు అజ్ఞానపు ఆశలను అనుసరించవద్దు. అంటే రక్షించబడకముందు మానవుని యొక్క స్థితి ఎలా ఉంది? రక్షించబడక ముందు మానవుడు ఎలాంటి పరిస్థితిని అనుభవించాడో చెప్తున్నాడు. ఒకవేళ మీరు దీన్ని రిలేటెడ్ గా తీసుకోవాలనుకుంటే, ఎఫెసులో రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు గమనించండి. ఏముంది? ఎలా నడుచుకున్నామంట మనం?
చెప్పండి, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నామంట. యుగ సంబంధమైన దేవతను అనుసరించి నడుచుకున్నామంట. మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొని నడుచుకున్నామంట. అంటే మన స్థితి మళ్ళీ అక్కడ రక్షించబడిన స్థితికి వెళ్ళకూడదు. రక్షించబడినప్పుడు ఎలాగైతే నడుచుకున్నామో, రక్షించబడినప్పుడు మన మనసు యొక్క కోరికలను అనుసరించి నడుచుకున్నాం. రక్షించబడక ముందు మన శరీరం యొక్క కోరికలను అనుసరించి నడుచుకున్నాం. రక్షించబడక ముందు యుగ సంబంధమైన దేవత వాని ఆలోచనలు అనుసరించి నడుచుకున్నాం. అతని యొక్క ఆలోచనలు మనం వెంబడించాము. మళ్ళీ ఆ అజ్ఞానపు దశ నుంచి బయటికి రావాలి. మళ్ళీ రక్షించబడని వ్యక్తిలాగా ఉంటే ఎలాగండి? అవును, అప్పుడు రక్షించబడలేదు కాబట్టి మన మనస్సు యొక్క ఆశలను, శరీరం యొక్క ఆశలను, అన్ని రకాల ఆశలను నెరవేర్చుకున్నాం. మరి రక్షించబడిన తర్వాత రైటే అంటారా? ఇప్పటికి కూడా మళ్ళీ మీ మనసుకు నచ్చినట్టు, మీ శరీరం చెప్పినట్టు వినడం? మీరే చెప్పాలా. ఇప్పుడు చెప్పండి, నిజంగా మన మనసుకు నచ్చినట్టు బ్రతుకుతున్నామా? మన శరీరాన్ని ఆశలను అనుసరించి నడుస్తున్నామా? లేకపోతే దేవుడు కోరుకున్నటువంటి గొప్ప జీవితాన్ని, నూతనమైన జీవితాన్ని మనం అనుభవిస్తున్నామా? ఒకసారి పరిశీలించుకోండి. ఒకసారి మన అందరిని పరిశీలించుకుంటే తెలిసిపోతుంది కదండి. ఇదే విషయం మీరు చూడండి, ఎఫెసీ 4:15 నుంచి ఏమన్నాడు? కాబట్టి మునుపు అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోకూడదంట. ఏం చేశారు? అన్యజనులుగా ఉన్నప్పుడు మనం ఏం చేసినామంట? మన మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నాం. అందుకంటే మన ప్రాచీన స్వభావాన్ని వదిలేయండి. మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నవీన స్వభావాన్ని ధరించుకోండి. రక్షించబడక ముందు మనం సువార్త వినక ముందు అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించాం. మరి ఇప్పుడు ఏమన్నాడు? మీరు సువార్త విన్నారు, ఆయన యందు రక్షణ సువార్తను విన్నారు, ఆయన యందు మీరు కరెక్ట్ గా నేర్చుకున్న వారైతే దాన్ని తగినట్టుగా బ్రతకండి అంటున్నారు. మరి మీరు సరిగానే నేర్చుకున్నారా రక్షణ గురించి? మనం అందరూ సరిగానే నేర్చుకున్నామా మన రక్షణ గురించి? ఆయన యందు ఉన్నది ఉన్నట్లుగా మనం నేర్చుకున్న వారమేనా? మరి నేర్చుకున్న వారమైతే ఎలా ఉండాలి? మనలో ప్రాచీన స్వభావం కనిపించకూడదు. ఎప్పటికీ నవీన స్వభావం కనిపించాల, నూతనమైన జీవితం కనిపించాల. ఆ పరిశుద్ధత ప్రస్ఫుటం అవ్వాలా, మన బ్రతుకుల నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలా. మరి అవుతుందా అండి? సమస్త ప్రవర్తన మనం పరిశుద్ధులమై ఉంటున్నామా? అన్ని విషయాల్లో, అన్ని ప్రవర్తనలు యందు మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. అలాగే ఉంటున్నామా? ఈ లేఖనాన్ని సీరియస్ గా తీసుకుంటామా? లేదా మళ్ళీ ఆ పూర్వపు అజ్ఞాన దశనే కదా. అప్పుడు తెలియక చేశాం. తెలిసి చేశామా, తెలియక చేసినామండి? అప్పుడు తెలియకనే కదా చేసింది. తెలియదు మనం ఎటువైపు నడిపించబడుతున్నామో తెలియదు. మూగ విగ్రహముల చేత ఎటు పడితే అటు నడిపించబడ్డామంట. శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్నాం, మనసు యొక్క కోరిక నచ్చింది చేశాం. అప్పుడు ఎందుకు తెలియదు, అజ్ఞాన దశలో ఉన్నాం. మరి ఇప్పుడు కూడా మీరు ఒప్పుకుంటారా? మీరు అజ్ఞాన దశలోనే ఉన్నారా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి? చెప్పండి. ఇప్పటికి మీరు అజ్ఞాన దశలో ఉన్నారా? ఒప్పుకుంటారా? మరి మీకు నచ్చుతుందా ఈ మాట? అన్న ఇప్పటికి కూడా మేము అజ్ఞాన దశలోనే ఉన్నాం, ఇంకా మాకు రక్షణ అంటే తెలియలేదన్నా, అందుకే మేము ఇంకా అలాగే నడుచుకుంటాం, మాకు నచ్చినట్టుగా జీవిస్తామంటారా? సో డియర్ బ్రదర్స్, చాలా వెరీ వెరీ కేర్ఫుల్. మూడోది ఏమంటున్నాడు? భయముతో ఉండండి. 17వ వచనం. ఫస్ట్ వన్ ఏం చూసినాం? బీ హోప్. సెకండ్ వన్ ఏం చూసినాం? బీ హోలీ. థర్డ్ వన్ ఏంటంటే బీ ఫియర్. అంటే ఎందుకు భయంతో ఉండాలి? ఎవరు పడతాలో భయపడి ఉండమండి. ఎందుకు భయపడి ఉండాలో చెప్తున్నాడు. 17వ వచనం చూడండి. ఏంటిదంట? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. దేవుడు పక్షపాతం లేనివాడండి. ఏంటిది? దేవుడు పక్షపాతి కాడు. ఆయన వన్ సైడ్ గా తీర్పు తీర్చలేడు. ఆయన పక్షపాతి కాడు. తండ్రి పక్షపాతం లేకుండానే తీర్పు తీరుస్తాడు అనే ఒక అద్భుతమే అని నమ్మే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం, ఈ లోకంలో పరదేశులైనంత కాలం, ఈ సమాజంలో మనం పరదేశులుగా ఉన్నాం. మొదటి వర్షంలో పౌలు అన్నాడు, పేతురు అన్నాడు ఈ మాట చూడండి. ఏమన్నాడు అక్కడ? 2వ వచనం నుంచి మీరు చూస్తే, యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడటకును ఏర్పరచబడిన అనగా పొంతు, గలతీయ, కప్పదొక, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే యాత్రికులు మనం చెదిరిపోతున్నాడు. పర్సిక్యూషన్ బట్టాలు చెదిరిపోయారు. నిజం చెప్పాలంటే మనందరం క్రైస్తవ విశ్వాసులం అందరం యాత్రికులమే, పరదేశులమే. ఈ భూమి మీద మనం పరదేశులైనంత కాలం ఎలా ఉండాలంట? భయంతో బ్రతకాలా. అన్యజనుల మధ్యలో ఎలా బ్రతకాలా బ్రతకాలి. మనం ఈ లోక సంబంధులుగా ఉండకూడదు. ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా బ్రతకకుండా మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో చెబుతున్నాడు. ఆ భయం ఉందా? ఎందుకు? భయపడకండి, కంగారు పడకండి. ఎందుకంటే దేవుని పక్షపాతం లేదు. మనం ఎలా దేవుడు సరైన విధంగా తీర్పు తీరుస్తాడు. ఈ సమాజంలో ఒకవేళ మనం
వెలివేయబడినా, సమాజంలో చిన్న చూపు చేయబడినా, సమాజం నుంచి మనం ఎలాంటి వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి వచ్చినా ఏం జరుగుతుంది? దేవుడు మాత్రం మనకి అన్యాయం చేయడండి. అన్యాయ తీర్పు జరగదు. పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీర్చేవాడు ఉన్నాడు కాబట్టి దేనికండి ఇంక మనం భయపడాల్సింది చెప్పండి? ఏం పోతదని భయపడతాం? ఏం అన్యాయం జరుగుతదని భయపడాలి మనం చెప్పండి? లేదు లేదన్నా మనం ఈ లోకంలో అలా పరదేశులుగా బ్రతుకుతే, యాత్రికులుగా బ్రతుకుతే సమాజంలో మనకు గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, విలువ ఉండదు. అలా బ్రతకకూడదు అని అంటారా? హ్మ్. అంటే ఎవరి బట్టి ఆలోచిస్తున్నారు అవన్నీ? దేన్ని బట్టి ఆలోచిస్తున్నారు? మనకొక దేవుడున్నాడు. ఆయన న్యాయకర్త. ఆయన పక్షపాతం లేదు. ఆయన క్యారెక్టర్ చూడండి. ఆయన తీర్పులు గూడా పక్షపాతం లేకుండా తీర్పు తీస్తారు. అందుకే గదండీ ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో మేము పరదేశులం ప్రభా, యాత్రికులం అనే ఆ అండర్‌స్టాండింగ్ చాలా గొప్పది గదా అసలు. అంతకాలం అంట పరదేశులైనంత కాలం ఎలా ఉండాలా? భయంతోనే ఉండాలి సమాజంలో. హ్మ్. అన్ని రకాలుగా మనం జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. సో 18, 19 వచనాలు గూడా చూస్తే మీ విమోచనను మరవకండి దయచేసి. ఏం మర్చిపోతున్నాం మనం? మనం విమోచించబడినటువంటి విమోచనను మర్చిపోకండి. సింపుల్‌గా చెప్తున్నాను. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. నాకు సమయం మళ్ళీ నేను పొడిగించుకుంటూ పోతే 9:30 అవుతది. అందుకే నేను 9 లోపు ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను. 18, 19 పితృపారంపర్యాన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతున్నని మీరు ఎరుగుదురు కదా. మీ విమోచన ఎలా వచ్చింది? మీరేమైనా చేసినందుకు వచ్చిందా? మీ పారంపర్య ఆచారాన్ని అనుసరించినందుకు వచ్చిందా? మీ వ్యర్థ ప్రవర్తనను విడిచగల కారణం ఏంటి? అంటే ఇక్కడ అంటే యూదులను కూడా సంబోధించినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే యూదులు అంటే పితృపారంపర్యమైనటువంటి ఆచారాలు లేకపోతే వాళ్ళకు చాలా ఉన్నాయి. అంటే ఏదో తల్లిదండ్రుల నుంచెల్లి, తాత ముత్తాతల నుంచెల్లి ఫోర్ ఫాదర్స్ ఇచ్చినటువంటి ఆ పితృ పారంపర్యమైనటువంటి ఆచారం, వ్యర్థమైన ప్రవర్తన ఎక్కడి నుంచి విడిచించబడ్డది? సారీ, క్షమించాల. ఆచారం కాదు, వ్యర్థమైన ప్రవర్తన ఎలా విడిపించబడింది? మన తల్లిదండ్రులు చెప్పినట్టు మన తాత మన అమ్మ నాన్న మన తాతను మన అమ్మ నాన్న ఫాలో అయ్యారు, వాళ్ళని మనం ఫాలో అయ్యాం. మరి ఇంత భయంకరమైనటువంటి ఈ ప్రవర్తన విడిచగల కారణం ఏంటి అండి? సో అది విడిచిపెట్టడానికి బంగారము లేకపోతే క్షయమైనటువంటి వెండి బంగారం లాంటి వస్తువులు కాదు. ఏదో వెండి బంగారాలు విగ్రహాలు చేసుకొని ఆరాధించడం వల్ల కాదు. వాటి చేత మనం విమోచించబడలేదు. వాటి వల్ల మనకు రక్షణ దొరకలేదు అంట. అంటే మన అమ్మ నాన్నను, మన తాత ముత్తాతలను ఎంత వెంబడించినా గాని వారు అనుసరించినటువంటి ఆ ప్రవర్తనను మనం ఎలా విడిచిపెట్టాము ఈరోజు? ఆ విగ్రహారాధన ఎలా విడిచిపెట్టాము? అవన్నీ ఎలా విడిచిపెట్టాము? సో మన రక్షణ, మన విమోచన ఎలా వచ్చిందో పేతురు ఇక్కడ మరల నొక్కి చెప్తున్నాడండి. ఎలా వచ్చిందంట? అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తం చేత, నిర్దోషమైన రక్తం చేత, నిష్కలంకమైన రక్తము చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారని మర్చిపోకండి. మరలా వెనక్కి వెళ్ళకండి దయచేసి. మీ రక్షణ మళ్ళీ ఎక్కడో దొరకదు. క్రీస్తునందే మన సంపూర్ణమైన రక్షణ, క్రీస్తునందే మన సంపూర్ణమైన విమోచన, క్రీస్తునందే మన మోక్షం, క్రీస్తునందే అన్ని రకాలమైనటువంటి విడుదల మనకు లభిస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళకండి దయచేసి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. మళ్ళీ ఏదో ఆచారము, సాంప్రదాయం మళ్ళీ ఇంకేదో చేస్తే మనం గొప్పగా ఎదుగుతామని ఆలోచించకండి. ఈ సమాజము ఎంత భయంకరమైన స్థితిలో వెళుతుందో మీరు చూస్తున్నారు. మీరు స్థానిక సంఘాలు చూడండి ఎలా ఉన్నాయో, చుట్టుపక్కల సంఘాలను చూడండి మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. రక్షణకు దూరం చేసేటువంటి విషయాలలో నిమగ్నమైపోతున్నారు. కానీ మనం విమోచించబడిందంటే ఎంత అద్భుతమైన చూడండి. నిర్దోషమైన రక్తము, అది అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డం. ఎన్ని అద్భుతమైనటువంటి పేర్లు దానికి ఇవ్వబడింది. అమూల్యమైన రక్తం అంట. నిజమే కదా. అంత గొప్ప రక్తము, అంత నిర్దోషమైన రక్తము, కలంకము లేనటువంటి ఆ రక్తము యేసుక్రీస్తులో తప్పించి ఎక్కడ చూస్తామండి? ఆ ఒక్క రక్తమే అండి నిన్ను ఈరోజు నన్ను విడిపించింది. మరి అలాంటి విమోచనను మీరు మరిస్తే ఎలా? ఇంత గొప్ప విమోచనను మీరు మర్చిపోతే మీరు నిజంగా ఉపయోగం ఏముంటదండి? అక్కడ ఉన్నట్టు 2 పేతులు సురేష్ గుర్తు చేసినట్టు ఆ సోమరులు, నిష్ఫలులు అయిపోతాం మరి. దాన్ని తగినట్టుగా దాన్ని తగినటువంటి అనుసరణ చేయకపోతే, దాన్ని తగినటువంటి ప్రాక్టీస్ మనలో లేకపోతే మన విమోచనను మరవద్దండి. గుర్తుపెట్టుకోండి, మనం రక్షించబడినటువంటి ప్రజలం. రక్షణ ఎలా పొందామో చెప్తున్నాడు. రక్షించబడే విధానం ఏంటిదో ఇక్కడ పేతురు నొక్కి చెప్పడం మనం చూస్తున్నాం. అందుకే
5వ వచనం 20వ వచనం మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రత్యక్షత కొరకు కనిపెట్టండి దయచేసి. ఏం చేయాలా? రక్షించబడ్డారు కాబట్టి, విమోచించబడ్డారు కాబట్టి ఆయన ప్రత్యక్షత కోసం కనిపెట్టండి. ఏంటిదంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. కాబట్టి క్రీస్తు ప్రత్యక్షత కొరకు కనిపెట్టండి దయచేసి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన విశ్వాసం క్రీస్తులో ఉంది, మన నిరీక్షణ క్రీస్తులో ఉంది. ఏంటిదంట ఈ రక్షించబడటానికి ఈ ప్రత్యక్షత కొరకు క్రీస్తు ప్రత్యక్షత ఎంత గొప్పది అంటే యేసుక్రీస్తు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడంట. ఎందుకోసం? మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మనకు ఆ క్రీస్తు ప్రత్యక్షత అనుగ్రహించాలనేది దేవుడు ఎప్పుడో ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమించాడంట. చూడండి ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత అద్భుతమైన ప్రణాళిక. ఎవర్ లాస్టింగ్ అంటే ఎప్పటిది ప్రణాళిక, అంతము లేనటువంటి ప్రణాళిక, ఆది లేనటువంటి గొప్ప ప్రణాళిక, ఆదిలో ఎప్పుడో జరిగినటువంటి గొప్ప ప్రణాళిక. అదేంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించడమే. మరి అర్థమైందా అండి? ఆ రక్షణ యొక్క భావం, రక్షణ యొక్క కృప అర్థం చేసుకునే స్థాయికి మనం ఖచ్చితంగా రావాలి. అందుకే అంటాడు నెక్స్ట్ వచనం పదం చూడండి. తను మృతుల నుండి లేపిన దేవుని ఎడలనంట, నాకు మహిమనిచ్చిన దేవుని ఎడల మీ విశ్వాసం దేవుని యందు భద్రపరచబడి ఉన్నదంట. యేసుక్రీస్తును దేవుడు మృతుల నుండి లేపాడు. యేసుక్రీస్తు దేవుడు మృతుల నుండి అన్నిటికంటే గొప్ప మహిమనిచ్చాడు కదా, ఉన్నతమైనటువంటి మహిమ. ఎంతో హెచ్చించాడు యేసుక్రీస్తును దేవుడు అని చూస్తున్నాం అనేక సందర్భాలలో. ఆ దేవుని ఎడల ఏంటంటే మన విశ్వాసం ఆ దేవుని యందు భద్రపరచబడి ఉన్నది. విశ్వాసానికి కారణం క్రీస్తు. ఆ క్రీస్తులో మనకు రక్షణ అనుగ్రహించబడింది. దేవుడు యేసుక్రీస్తులో మనకి ఇచ్చేటువంటి అత్యంతమైన కృప ఎంతో ఉన్నతమైనది. ఆ ప్రత్యక్ష కొరకు కనిపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత, బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. మరి మీ నిరీక్షణ దేవుని యందు భద్రపరచబడింది. మరి విశ్వాసులైన మీ కొరకే, మన విశ్వాసమే దేవుని యందు భద్రపరచబడింది. ఈ కడవరి కాలమందు ప్రత్యక్షమైన మనకు కాబోతున్నాడు కనుక ఆయన ప్రత్యక్షత కొరకు చూడాలి. ఎంతమంది చూస్తున్నామండి? విమోచన కనిపెట్టాలా, ఆయన ఇచ్చేటువంటి ఆ ప్రత్యక్షత కొరకు కనిపెట్టడం ఎంత అద్భుతమైన నిరీక్షణ. చూడండి, ఆ నిరీక్షణతో స్టార్ట్ అయింది కదా మన 13వ వచనం. ఎన్ని రకాల నిరీక్షణ గురించి ఇక్కడ చూస్తున్నామో చూడండి. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నిజంగా ఈ భూమి మీద నువ్వు ఎంత నిబ్బరంగా ఉంటావో, ఎంత స్థిరంగా ఉంటావో చెప్తున్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉంటావో చెప్తున్నాడు. నీ విమోచన కొరకు నువ్వు ఎలా కనిపెట్టుకుంటావో చెప్తున్నాడు. దేవుడు అనుగ్రహించి ఆ ప్రత్యక్ష కొరకు నువ్వు ఎలా ఎదురు చూస్తావో చెప్తున్నాడు. నువ్వు నీకు ఇచ్చినబడిన రక్షణను మరవకుండా ఎంత గుర్తుపెట్టుకొని ఎంత జాగ్రత్తగా ఉంటావో చెప్తున్నాడు. మరి ఈ రోజు మనం నిరీక్షణ కలిగిన వారుగానే ఉంటున్నామా? నిరీక్షణ కలిగే జీవిస్తున్నామా? ఒకసారి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇదంతా మన కొరకే, ఇదంతా మనము అనుభవించడానికి, ఇదంతా మనం పొందుకోవడానికి, ఇదంతా మనము ఆయన వద్దకు చేరడానికి. అందుకే ఆ ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకొని ఉండాలని పేతురు ఎంత అద్భుతంగా నొక్కి చెప్తున్నాడో. ఆ కడవరి కాలమందు బయలుపరచబడేటువంటి ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి. ఇది కాదండి మన జీవితం. ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారు, ఇక్కడ ఏదైతే చూస్తున్నది మన జీవితం కానే కాదు. ఇక్కడ కేవలం మనం యాత్ర చేస్తున్న యాత్రికులకు, ఆ పరదేశులుగానే ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి ఆ ప్రత్యక్ష కొరకు కనిపెట్టుకునే స్థితిలో ఉండాలి. పేతురు ఒక్కడే కాదు, పౌలు అలాగే రాశాడు. నిజంగా మీరు క్రీస్తు కూడా లేపబడినారైతే పైన వాటిని వెతకండి. ఏముంది పైన? తండ్రి దేవుని కుడిపార్శ్వన యేసు క్రీస్తునందు మన జీవం అంట దాచిపెట్టబడింది. ఆ జీవం కొరకు కనిపెట్టుకోమని అక్కడ పేతురు అదే చెప్తున్నాడు, పౌలు అదే చెప్తున్నాడు. ఈ రోజు మరి ఇలాంటి బోధలు ఎందుకు లేవు? వాక్యం అదే చెప్తుంది. మరి మనం దేని కొరకు ఆశ కలిగి ఉన్నాం, దేని కొరకు ఎదురు చూస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇంకేం చెప్పాలండి? కాబట్టి ఏం చేయమన్నాడు? 22, 23 వచనాల్లో, సహోదరులారా ఒకరినొకడు మిక్కటముగా ప్రేమించుకోండి. ఈ రక్షణలో మరొక అద్భుత విషయం ఏంటి అని అంటే, రక్షించబడిన వాడంట ప్రేమ కలిగి ఉంటాడంట. అద్భుతమైన విషయం కదా. చూడండి, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుకోండి. అరే, రక్షణలో ఉన్న ఒక అద్భుతం ఏంటో తెలుసా అండి? ప్రేమించుకోవడమే. రక్షించబడిన వాడు ఏం చేస్తాడంట? రక్షించబడడానికి ఉండే గొప్ప గుణం ఏంటో తెలుసా? ప్రేమించుకోవడమే. రక్షించబడిన వాడికి ఉండేటువంటి ఈ భూమి మీద లక్షణం ఏం చూపిస్తామంటే ప్రేమ ద్వారానే. నిష్కపటమైన ప్రేమ, సహోదరుల పట్ల హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, ఎలాంటి కపటం లేని ప్రేమను ప్రదర్శించాలంట.
ఎందుకు? మీరు క్షయ బీజం నుండి వచ్చిన వారం కాదు మనం అందరం. అంటే నాశనం అయ్యేటువంటి బీజం నుండి, విత్తనం నుండి పుట్టింపబడిన వారు కాదు. నాశనం లేనటువంటి అక్షయ బీజం నుండి మనం పుట్టింపబడిన వారము కనుక దేవుని వాక్య మూలంగా వచ్చిన వారు. ఏంటిదంటే అక్షయ బీజం అంటే, నువ్వు నిజంగా దేవుని వాక్య మూలంగా పుడితే, నువ్వు వాక్యానుసారంగా పుడితే, నువ్వు సత్యమును అనుసరించి, అంటే అది శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమైనట్లయితే, నీ పుట్టుకకు కారణం వాక్యమైనట్లయితే ఎలా ఉండాలంటే అది సత్యమును అనుసరించినటువంటి విధం అంట. మంచి మాట ఉంది కదా అక్కడ. సత్యము అనే మాట కూడా మళ్ళీ అక్కడ చూస్తున్నాం. కింది మాటను ఒకసారి పదాన్ని గమనించుదాం. ఆ! కాబట్టి నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ అండి? నిష్కపటమైన సహోదర ప్రేమ. సహోదరుల పట్ల ఆ ప్రేమను ఒకవేళ ఎవరైనా మనం సరి చేసినా, గద్దించినా, ఇంకేం చేసినా మన ప్రేమలో లోపం ఉండకూడదు. మనల్ని మనం ఇతరుల బలహీనతలున్న మన ప్రేమలో లోపం కనబరచకూడదు. అందరిని మనం గౌరవించాలి. అందరిని ప్రేమించాలి. మళ్ళీ చూడండి ఆ మాట, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడగా నిష్కపటమైన సహోదర ప్రేమ కన్నట్లు ఏంటిదంటే మీరు సత్యమునకు విధేయులవుట చేత. అంటే మన మనస్సు మారి మనం ఎప్పుడు పవిత్రులమవుతామండి? మనం మనస్సు మారి ఎప్పుడు పవిత్రులమవుతామంటే సత్యమునకు విధేయులవుట చేత అంట. మరి నిజంగా విధేయులవుతున్నామా? మన మనసు ఇంతవరకు ఎందుకు మారలేదు? మన పవిత్రపరచుకునే వారమై ఉండి ఎలా ఎలా మన మనసులు పవిత్రపరచబడుతున్నాయి? మరి సత్యమునకు విధేయులు అవ్వకుండా మన మనస్సులు పవిత్రపరచబడమని లేఖనం సెలవిస్తుంది చూడండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఉండి. మన మనసులు పవిత్రపరచబడాలంటే నువ్వు సత్యమునకు లోబడాల. సత్యమును లోబడకుండా మన మనసులు పవిత్రపరచబడవు. మన మనసులు పవిత్రపరచబడకుండా నిష్కపటమైన ప్రేమను, సహోదర ప్రేమను మనం హృదయపూర్వకం కలిగి ప్రదర్శించలేమని అందుకంటాడు. వికటముగా ఉదయపూర్వకముగాను ఒకరినొకడు హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించాలంటే నీ మనసులు పవిత్రపరచబడాలి. నీ మనసు పవిత్రపరచబడాలంటే నువ్వు సత్యమునకు విధేయులు అవ్వాలి. నువ్వు సత్యమునకు విధేయులు అంటే నువ్వు నిజంగా క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టినబడిన వాడో లేదో తెలుసుకోవాలి. దేవుని వాక్యం మూలంగా నువ్వు జన్మించినవా లేదో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. మరి పై విధంగా ఎలా చేయగలుగుతావు అంటే సత్యమునకు విధేయులు ఉంటుంది. చూడండి, మనసు పవిత్రపరచుకోవడం ద్వారానే అట్లాంటి అద్భుతమైన ప్రేమను మన సహోదరులకు ప్రదర్శించగలుగుతాం. ఏమండి ఎక్కడ ఏ వాక్యం చదివినా గాస్పల్‌కి అనుకూలంగా ఎలా జీవించాలనే మాట్లాడుతున్నాం. అదే ఉంది అసలు పేతురు రాసిన పత్రిక మనం 2వ అధ్యాయం అంతా ధ్యానించాం కదా. 3వ అధ్యాయం కూడా 2వ భాగంలో అది చాలా అద్భుతంగా ఉంటది. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి ఆలోచించండి. 7వ పాయింట్ మనం చూడబోతున్నాం. సువార్త స్థిరత్వాన్ని గ్రహించండి. సువార్త వాక్యం యొక్క స్థిరత్వాన్ని గ్రహించండి. 24 వచనంలో సువార్త యొక్క అద్భుతం ఏంటిదో చూపిస్తున్నాడు. మీ అందరికి ఈ వాక్యం అడేమన్నా, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డిని పోలి ఉన్నది. గడ్డి ఒక రోజు ఎండిపోతుంది, దాని పువ్వు కూడా ఒక రోజు రాలిపోతుంది. ఎందుకండి మన జీవితం ఏ పాటిది అని చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం నుంచి గమనించండి. ఈ మాటలు అక్కడి నుంచి తీసుకోబడ్డాయి కదా. ఐడియా ఉందా? యెషయా 40:6 6వ వచనం నుంచి ఒక్కసారి గమనించండి. నిజంగా మీరు అక్కడ ఇప్పుడు నాకు టైం లేదు కానీ అక్కడ చాలా విషయాలు ఉన్నాయి మనకు మాట్లాడుకోవడానికి. మీరు చూడండి 6వ వచనం నుంచి. ఆలకించుడి, ప్రకటించుమని ఒకని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేం ప్రకటించునని మరొకటి అనుచున్నాడు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఏంటిదంటే ఏం ప్రకటించాలా? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడునంట. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, డౌట్ లేదు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు
ఏమన్నా ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. అంటే ఏం మాట్లాడుతున్నాడు? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్‌ఫుల్. ఏంటిది ఇక్కడ? నిన్ను శాశ్వత కాలం నీ జీవితంలో నిలబడేది ఒకటే. ఏంటిదది? వాక్యము. సువార్త వాక్యం ఒక్కటే నీకు ఉపయోగకరమైనది. మిగతాది ఏది కూడా కాదు. నువ్వు శాశ్వతం కాదు. నీ జీవితం శాశ్వతం కాదు. నీ అందం శాశ్వతం కాదు. నీ ఆస్తి శాశ్వతం కాదు. నీకున్నది ఏది కూడా శాశ్వతం కాదు. నిన్ను భూమి మీద బ్రతికించగలిగి రేపు పరలోకం కూడా చేర్చగలిగింది ఒకటే, సువార్త వాక్యము. మరి ఆ వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని ఎవరేం చేయగలుగుతారు చెప్పండి? ఆ వాక్యాన్ని మీరు పట్టించుకోకపోతే, ఆ వాక్యానుసారంగా మీరు జీవించకపోతే, ఆ సత్యవాక్యానికి మీరు విధేయులై మీ రక్షణను మీరు కాపాడుకోకపోతే ప్రయోజనం ఏంటి? దేనికి మీ వల్ల మన వల్ల దేనికి ప్రయోజనం? అందుకే ఈ మాటను గమనించండి. సర్వ శరీరం గడ్డి, వాక్యం మాత్రమే ఎల్లప్పుడూ నిల్చును. ఈ భూమి మీద ఎల్లప్పుడు ఎప్పుడు నిలిచేది? మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ఇది ఎల్లప్పుడు సువార్త అంటే కేవలం సువార్తనే కాదు, దాని ప్రకటన అంటే దాని ప్రకారం జీవించేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సువార్త అంతటి మనం అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సుబోధ, సువార్త సంబంధమైన బోధ మరి మన జీవితంలో ఉందా లేదో పరీక్షించుకుంటున్నామా? ఇంతకుముందు సురేష్ చెప్పినట్టు మీరు 1వ అధ్యాయం 2 పేతురు 1వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు చూసినప్పుడు ఏమన్నాడు? మనకు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. అది తెల్లవారి వేకువ చుక్క చీకటి గల ప్రతి చోటున వెలిగించినటువంటి దీపమై ఉన్నది. అందుకేమన్నాడు? ఆ వాక్యమందు మీరు లక్ష్యం ఉంచే యెడల మీకు మేలు అంటున్నాడు. పేతురు కొండ మీద అది రూపాంతర కొండ మీద ఉన్న అనుభవాన్ని తీసుకొని మేము చమత్కారం కల్పించినటువంటి కథలను మీకు తెలియపరచలేదు. మా అనుభవాల కంటే కూడా అంటే మాకు ఒక అనుభవం ఉంది. యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరం మా చెవులారా విన్నాము. ఆ దృశ్యాన్ని మా కన్నులారా చూసాం. అదే సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. అయితే అంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకుంది. అదేంటిదంట? లేఖనము. లేఖనం ఏముంది? లక్ష్యం ఉంచిన మీకు మేలు అంటున్నాడు. దేనికోసం బ్రతుకుతున్నామండి? మన నిరీక్షణ అర్థం కావాలా? మనం ఈ రోజు కాకపోతే రేపు నశించిపోతాం. యాకోబు కూడా అన్నాడు, మరి మీ జీవం ఏర్పడింది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిదని పోల్చాడు. పేతురు మనల్ని గడ్డితో పోలుస్తున్నాడు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకంగా పోల్చాడు. మన జీవితం చాలా చిన్నది. పౌలేమో ఇంకొక దగ్గర ఈ లోకం యొక్క నటన గంతించిపోబోతున్నది. కాబట్టి ఈ లోక సంబంధంగా ఇక్కడే మనం స్థిరపడినట్లుగా దయచేసి ఆలోచించకండి. ఇది మన స్థిరత్వం కాదండి. శాశ్వతం కాదు. మన జీవితం వేరు, మన ముగింపు వేరు, మన స్వాస్థ్యం వేరు, మన రక్షణ వేరు, మనకు దేవుడు అనుగ్రహించిన కృప వేరు. మరి దీనికోసం ప్రాకులాడుతున్నామా? మీరు ఏదైతే దేనికోసం పట్టబడ్డారో దానికోసమే మీరు పరిగెత్తకపోతే, దాన్ని అందుకోవడానికి మీరు నిరీక్షణ మీరు కోల్పోయినట్లయితే మీరు దేనికోసం బ్రతికిన ప్రయోజనం ఏంటండి? ఎటువైపు మీరు ప్రయాణం చేసిన ప్రయోజనం ఏంటి? మీరు ఎంత గొప్ప ఉద్యోగాలున్నా, ఎంత గొప్ప ఆస్తిపాస్తులున్నా, ఎంత గొప్ప సుఖాన్ని అనుభవించినా, ఎన్ని పార్టీలు చేసుకున్నా, ఎన్ని సెలబ్రేషన్లు చేసుకున్నా, ఎంత ఇంక్రిమెంట్ వచ్చినా ఏం ప్రయోజనం? మీ జీవితంలో ఎంత డబ్బు పెరిగినా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినా ఏం లాభం? ఎవరి కోసం లాభం అది? అసలు ఫస్ట్ మీకే లాభం లేదు దానివల్ల. మీరు ఇక్కడ మంచిగా సుఖంగా బ్రతకాలని నేను కూడా కోరుకుంటాను. నేను కూడా బ్లెస్ చేస్తాను మీ అందరిని. బట్ ఒకవేళ మీరు నిరీక్షణ లేకపోతే ప్రయోజనం ఏంటి? అరే దేవుడు మీకు ఇవ్వబోయే రక్షణను పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలే తొందరగా తొంగి చూడాలని కోరుకుంటున్నారంట. ఇదే విషయాన్ని కొంచెము డిఫరెంట్ గా పౌలు రాస్తాడు రోమపత్రిక 8వ అధ్యాయం. అంటే ఈ భూమి అంట కదా ఏమన్నది? ప్రసవ వేదన పడుతుందంట భూమి మన రక్షణ కొరకు అంట. ఎంత అద్భుతమైన విషయం! ఇక్కడ భూమి ప్రత్యేక ప్రసవ వేదన పడుతుందని పౌలు 8వ అధ్యాయంలో రాస్తే, ఇక్కడ దేవదూతలు మన రక్షణ చూడాలనుకుంటున్నారంటే ఏందండి? మనం రక్షించబడాలని భూమి ప్రసవం వేదన పడుతుంది. ఒకవైపు దేవదూతలు తొంగి చూడాలనుకుంటున్నారు. మరి మీరు దేన్ని చూడాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మనకెంత ఉండాలండి? మన విమోచనం కొరకు భూమి అంతా ఎదురు చూస్తే, దేవదూతలంతా ఎదురు చూస్తే, పరలోకంలో ప్రధానులు కూడా మన రక్షణ కొరకు అంతగా ఆరాట పడితే మరి మన పరిస్థితి ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంత గొప్ప రక్షణ అండి దేవుడు మనకు అనుగ్రహింపజేసింది. ఈ రక్షణనే మనం కోల్పోతే, ఈ రక్షణనే మనం నిర్లక్ష్యం చేస్తే, ఈ రక్షణనే మనం కనిపెట్టుకోకపోతే, ఈ విమోచన కొరకు మనం ఎదురు చూడకపోతే, దేవుడిచ్చేటువంటి ఈ విమోచన కోసం ప్రత్యక్షత కొరకు ఎదురు చూడకపోతే ప్రయోజనం ఏంటి? నీకు ప్రయోజనం ఏంటి? నాకు ప్రయోజనం ఏంటి? మనమందరం సంఘంగా కూడుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి?
దయచేసి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకండి. ఎదురు చూడండి, కనిపెట్టండి, మీ విమోచన కొరకు కనిపెట్టండి. నిబ్బరమైన బుద్ధి గలవారు ఉండండి. నిరీక్షణ కోల్పోకండి. దయచేసి పరిశుద్ధంగా జీవించండి. భూమి మీద బ్రతికినంత కాలం సహోదరులను మిక్కటంగా ప్రేమించండి, హృదయపూర్వకంగా ప్రేమించండి. లేదు అంటే మన జీవితాలకు ఒక అర్థం ఉండదు. పేతురు ఇంత ప్రయాసపడాలి, ఇంత అద్భుతమైన సందర్భాలు ఎంత గొప్ప అంటే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప విషయాలు మనకి ఇంత అద్భుతంగా చెబుతుంటే ఎలా ఎలా వదిలేస్తాం, ఎలా దూరంగా ఉంటాం? అర్థం చేసుకుంటారని మీరు ఆలోచిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. విన్న వాక్యము, ప్రకటించినటువంటి వాక్యము, ఈ స్వార్థ వాక్యము మీ అందరి హృదయాల్లో దేవుడు ఫలింపచేయాలని, దాని పక్షంగా మీరు నిలబడాలని, దాని కొరకు ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, ఆ సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలండి. మిమ్మల్ని రక్షించినటువంటి ఆ సువార్త పక్షంగా నిలబడండి. అది శాశ్వతమైనదండి, మిమ్మల్ని రక్షించే శక్తి కలిగింది. దయచేసి ఎవరు సువార్త నిర్లక్ష్యం లేదు. దేవుడు మీకు ఇచ్చిన కృపను నిర్లక్ష్యం చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. మీకు ఇచ్చిన స్వేచ్ఛ, రక్షించబడ్డారు అనేటువంటి అబ్బాయి కానీ అయిపోయింది, నేను రక్షించబడ్డాను, నా కంఫర్ట్ లో ఉంటాను, నేను అవకాశం ఉంటే చేస్తాను, అవకాశం ఉండకపోతే చేయను, నేను ఎలాగైనా ఉంటాను ఎందుకంటే నేను రక్షించబడ్డాను అనే భ్రమలో ఉండకండి. దయచేసి దాన్ని తగినట్టుగా బ్రతుకోండి, దాన్ని తగినట్టుగా జీవించమండి, దాన్ని తగినట్టుగా నడుచుకోమండి. ఎదురు చూపు ఉండాలి, నిరీక్షణ ఉండాలి, అన్నీ ఉండాలి అక్కడ. అవి కోల్పోతే మీరు మిమ్మల్ని మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు. 2 పేతురు 1వ అధ్యాయం కూడా చదవండి, ఎలా ఉండాలో చెప్తున్నాడు. మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకోమంటున్నాడు. మీరు నిజంగా రక్షించబడ్డారో లేదు చెక్ చేసుకోమంటున్నాడు. 10-11 వచనాలు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నిజంగా రక్షించబడ్డారో తెలుసుకోమంటున్నాడు. మీ రక్షణ నిశ్చయితను కలిగి ఉండమంటున్నాడు. ఒకరు మీరు రక్షణ నిశ్చయిత కలిగి లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. డియర్ బ్రదర్స్, ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్పాడు. విశ్వాసం నందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానం నందు ఆశ నిగ్రహం, ఆశ నిగ్రహం నందు ఏమేమి ఉండాలా కదా, జ్ఞానము, సహోదర ప్రేమ దయను అమర్చుకోండి, ఇవి మీకు కలిగి విస్తరించినట్లా ఆయన రాకడ విషయంలో అంటే పరలోక రాజ్యం మిమ్మల్ని సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆయన రాజ్యంలో మీకు సంపూర్ణ ప్రవేశం లభిస్తుంది. మరి మీరు రక్షించబడ్డారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు నిజంగానే రక్షించబడితే చాలా సంతోషం. ఎవరికి వారు చెక్ చేసుకోవాలా? నేను గ్యారంటీ ఇవ్వలేను మీ రక్షణకు, మీరు నా గ్యారంటీ ఇవ్వలేరు, మీరు ఎవరికి గ్యారంటీ ఇవ్వలేరు రక్షణలో. ఎవరికి వారు ఎలా ఉన్నారో చెక్ చేసుకోమన్నాడు. అక్కడ పేతురు చెక్ చేసుకోమన్నాడు. పౌలు ఎవరు గ్యారెంటీ లేదు, అలా ఉన్నారో లేదో చూసుకోమంటున్నాడు. దానికి తగినట్టుగా ఉన్నారో లేదో చెక్ చేసుకోమంటున్నాడు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా జీవిస్తున్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోమండి. ఆ నిరీక్షణ కలిగి ఉన్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. ఆ ఎదురు చూపులు మీలో ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. యేసుక్రీస్తు కొరకు మీ నిరీక్షణ ఎదురు చూస్తున్నారు లేదో క్రాస్ చెక్ చేసుకోండి. విమోచన కొరకు కనిపెడుతున్నారు లేదో క్రాస్ చెక్ చేసుకోండి. రక్షణ అనే స్వాస్థ్యాన్ని మీరు కొరకు దానికి కనిపెట్టుకోవాలి. ఆ జీవం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు లేదో, ఆ ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారు లేదో దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. మీరే చెక్ చేసుకోగలుగుతారు. మీ జీవితంలో మీకు చెక్ చేయలేను, మరొకరు చెక్ చేయలేరు మీ లైఫ్ లో. ఎందుకంటే మీ అనుదిన జీవితంలో మీరు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడ బిజీగా ఉంటున్నారు, దేని కొరకు మీరు ఆరాటపడుతున్నారు. మరి అన్ని విషయాల్లో మీరు ఈ భూమి మీద బ్రతకడానికి మనం పని చేసుకోవాలి, తప్పు కాదు. అయితే అందులోనే పడిపోయి మీకు ఇవ్వబడినటువంటి రక్షణను కోల్పోతున్నారు లేదా క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.